మంచి ఎక్కడున్నా అది వెతికి పట్టుకొని దాని గొప్పతనాన్ని ఆస్వాదించే ప్రేక్షక దేవుళ్లకు, పసిప్రాయంలోనే ఉన్నత ఆశయాల కొరకు ముందడుగు వేయాలనుకునే చిన్నారులకు నా హృదయపూర్వక నమస్కారములు. ప్రపంచమనే పుస్తకాన్ని తెరిచి చూస్తే మనకు తారసపడే వ్యక్తులు ఇద్దరు. వారిలో ఒకడు పేదవాడైతే వేరొకడు ధనవంతుడు. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి నేను నాదైన రీతిలో ఆలోచిస్తే నాకు లభించే అమూల్యమైన సమాధానం ఒక్కటంటే ఒక్కటే. అదే ధనం లేకపోవడం పేదరికం కాదు, చదువు లేకపోవడమే నిజమైన పేదరికమని. అయితే నేను చిత్రీకరించిన ఈ సినిమాలో మీరనుకున్నట్లు డాన్సులుండవు, ఫైట్లుండవు, ఆఖరికి ఒక్క సుమో కూడా గాలిలో ఎగరదు. సరే, మరి ఎందుకు ఈ సినిమాని చూడాలనేదే కదా మీ ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే నా ఈ పేదరికం సినిమా. రాబోయే నవ సమాజానికి పునాదులుగా మారండి. నా ఈ చిన్న ప్రయత్నానికి చేయూతనివ్వండి. మీ ప్రేమ కోసం, మీ దీవెనల కోసం ఎదురుచూస్తూ మీ గోపి.
ప్రశాంతమైన వాతావరణం చూసి మురిసిపోతున్నారా? పచ్చని పంట పొలాల మధ్య ఏదో తెలియని అలజడి. ఈ అలజడి అన్నం పెట్టే పంటకు పట్టే చీడపురుగనుకుంటున్నారా? కాదు కాదు. అక్షరాన్ని పేదవాడి చేతికి అందకుండా చేసే ఒక పెత్తందారు క్రూరమైన అడుగులే ఈ అలజడి. అలజడి. ఎంత అందంగా ఉన్నావే. నువ్వు నేను ఒక్కటే. నన్ను చూస్తే పేదవాళ్ళు, నిన్ను చూస్తే మూగజీవాలు వణికిపోవాల్సిందే. పశువుల పైన నీది పెత్తనం, ప్రజల పైన నాది అధికారం. ఈ జనం మన చెప్పు చేతుల్లో ఉండాలి. మన అడుగులకు మడుగులొత్తాలి. అప్పుడే ఈ పిచ్చి జనానికి మనమంటే భయం. నువ్వు చదువుకోలేదు కాబట్టి బతికిపోయావురా. ఎవరైనా చదువుకోవాలనుకున్నారా? చస్తారు. అది నా చేతిలో చస్తారు. నా కళ్ళ ముందే అక్షరాలు దిద్దడం. రే మలనా, చదువుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడే మీ నాన్నను మా నాన్న చంపాడు. అవునా? ఎన్ని బళ్ళొచ్చినా నా బండికి సాటి రాదాయ నమః. అవును రాజా, గుళ్ళ దేవుడి పూజ ఎక్కువైందా? రోడ్డు మీద బండికి కూడా పూజ చేస్తున్నావు రాజా. మనం గుళ్ళో పూజ చేసేది ఎందుకు? మనం బాగా బతకాలని. అలాగే నేను నా బండికి పూజ చేసేది ఎందుకు? నువ్వు పెట్రోల్ లేకుండానే బాగా నడవాలని. అవును రాజా, దక్షిణ లేకుండా దైవ దర్శనం కాని ఈ రోజుల్లో పెట్రోల్ లేకుండా నడిచేది నా బండి ఒక్కటే. వస్తా, నా భక్తులు నా కోసం వెయిటింగ్. బండి ఇలా కూడా నడపచ్చా? పిలక నువ్వు కేక. బంగారు తల్లి, ఈ పేడకసు నూకింది నువ్వేనా తల్లి? అవునమ్మా, నేనే పేడకసు నూకి దిబ్బల పడేసిన. నీకెందుకు తల్లి కోటి కష్టం? సకంగా బడికెళ్ళి చదువుకోక. సర్లే, ఈ పని నేను చూసుకుంటా గాని నువ్వు వెళ్ళి బడికి తయారుకప్పు. అమ్మ, నేను ఎలా ఉండాను? నీకేడు తల్లి, పుత్తడి బొమ్మ మాదిరి ఉంటావు. ఇలా రామ్మా.
బడికి పోదు గాని. చదువు మాత్రమే మా పేదల తలరాతలను మారుస్తుంది. మా అమ్మ నాన్నకి నేను పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. నేను బాగా చదువుకుంటా. ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా చదువు మాత్రం వీడను. మా ఉండు వస్తున్నా. వెళ్తానమ్మా. గీ దుడ్డుతో బడికెళ్ళ దావలో ఏవన్నా కొనుక్కో. టాటామా. కలమొచ్చు ఇల్లెవరు? వంకాయ. కలమొచ్చు ఇల్లెవరు? బెండకాయ. కలమొచ్చు ఇల్లెవరు? బీరకాయ. కలమొచ్చు ఇల్లెవరు? సొరకాయ. కలమొచ్చు ఇల్లెవరు? కాకరకాయ. కలమొచ్చు ఇల్లెవరు? దోసకాయ. వారండి శాస్త్రి గారు, మీరు మనకు ముందు మంచితనం ముఖ్యం. డబ్బుదే ఉండదు, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి శాస్త్రి గారు. సరే నేనుంటా. గుడ్ మార్నింగే. సరే కూర్చోండి. ఏంటి నువ్వు నిలబడ్డావు? ఏం కావాలి? గుడ్ ఆఫ్టర్నూన్ అయ్యవారు. ఇలా రామ్మ లక్ష్మి. అందరిలో నువ్వు ఒక్కదానివే తెలివిపడాలనుకుంటున్నావా?
ఎవరైనా తెలివి పరులు ఉన్నారా? అలా ఉన్నారని తెలిస్తే నా చేతిలో చస్తారంతే. ఇగో సారు, వంట అయింది, పిల్లలు నంపు. వండిందెట్టి ఇంటికి పోతాం. పోండి పోండి. సరే డార్లింగ్, ఓకే బాయ్. దొరికాడు బక్రా. హాయ్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఐ లవ్ యూ. అయిపోయాడు బక్రా. I do love you. థ్యాంక్ యూ, సో స్వీట్. ప్రేమించుకుందాం. డార్లింగ్, నాకు గణేష్ ఐస్ క్రీమ్ తీసుకురావా? ఐస్ క్రీమ్ అని ఎంత నైస్గా అడిగా. హలో డార్లింగ్, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? లవ్ యూ. బాయ్. అమ్మయ్యా. అమ్మో, వీడు వస్తున్నాడు. రా డార్లింగ్, రా. లవ్ యూ బంగారు. థ్యాంక్ యూ. నువ్వు ఐస్ క్రీమ్ నాకుతూ నన్ను నాకిస్తున్నావు కదే. ఆ నాకుడేంటే ఇంగ్లీష్ తన్ని కుక్క నాకినట్లు. కనీసం ఆ గొట్టానే వదలవే డార్లింగ్. ఇంకా దీనికి ఏం సరిపోలేదు. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? తెలుస్తున్నా ఉందిలే. ఎంత ఇష్టమని అడగవే. ఎంత ఇష్టము? నీ బంగారు గొలుసంతా
నీ చేతికి మెరిసే రింగులంతా. బిస్కెట్ నా ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? డార్లింగ్ అడుగు. చెప్పు. నీకుందే ఏంటి? అదే ఆస్తి. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. వాడుతూనేంలే, ఇటు చూడు. నేను ఎలాంటి దాన్నో తెలుసా? చెప్పు, త్వరగా చెప్పు. చెప్పు. నిప్పు. అది తప్పు. ఉప్పు బిస్కెట్. నువ్వెలాంటి వాడివో తెలుసా? బకరా. నేను చెప్పేదంతా నేను ఇప్పుడు రావడం కుదరదురా. కావాలంటే నైట్కి వస్తా. ఇది మాత్రం లవ్ సాంగ్ అనుకున్నా, కానీ ఇది చాలా మందితో ఐటమ్ సాంగ్ లా ఉంది. చంటి, నువ్వు ఇచ్చిన నంబర్లో బ్యాలెన్స్ అస్సలు ఉండట్లేదురా. నువ్వు బ్యాలెన్స్ వేస్తే బాబీ గారితో మాట్లాడాలి. బ్యాలెన్స్ వేసాక ఫోన్ చేయడం మర్చిపోకే. బాయ్ బాయ్. ఇది ఐటమ్ సాంగ్ కూడా కాదు, మగాడు గుండెలో ఆటం బాంబు. ఏంటి డార్లింగ్ మాట్లాడు. లోడెత్తిన వాళ్ళంతా వరుసలో వచ్చి దుడ్లు తీసుకోండి. ఏం రామయ్య, ఈ సెత్తైనా దుడ్లు తీసుకుని ఊరికి పోతున్నావా లేదా? ఎల్లాం బిడ్డల్ని వదిలి దుడ్డు సంపాదించేకి కిందటేడాది నుంచి పట్నంలో ఈ హమాలి పని చేస్తుంది. నా బిడ్డను బాగా చదివించుకునేకి, నా పిల్లాన్ని బాగా చూసుకునేకి. దానికి కావాల్సిన దుడ్లు వచ్చే వరకు నేను ఊరికెళ్ళ తెలుసుకోలే. మా బావ చెప్పే పంతులు నువ్వేనా? నేనే. నీ పేరేంటి పంతులు? అసలు పేరు ఆకు ఒక్కల ఆనందరావు, కానీ అందరు పిలిచేది ఏవి రావు. తాగండి. బావా, నాదొక సందేహం. రేయ్ నువ్వు ఆగరా బావమరిది. పంతుల్లో ఇంక మీరు తాగింది చాలు, ఇంటికెళ్ళి తొంగండి. ఒక్క నిమిషం. ఇక మీరు మాట్లాడుకోండి. ఏమి రావు. అవును. ఇప్పుడు చెప్పరా బావమరిది, ఏంటి నీ సందేహం? బావా చెప్పరా. నాకు అర్థం కాని విషయం. ఈ ఊళ్ళో 2 బళ్ళున్నాయి. ఒకటి అన్నీ ఉన్న మన పిల్లలకి, రెండవది ఏమీ లేని పేద పిల్లలకి. అయినా లేని పిల్లలు చదువుకోకుండా ఆ పిల్లలకి పంతుళ్ళు పాఠాలు చెప్పకుండా ఎందుకు చేస్తున్నావు? పిచ్చి బావమరిది, మనం ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా?
ఏంట్రా ఎంకన్నా, ఏంటిలా వచ్చావు? ఇగో మున్సబ్ గారు దుడ్లు తీసుకొచ్చాను, తీసుకోండి. ఎంతరా? అసలు వడ్డీ 800. రే పులి, అయ్యా. లెక్కెట్టు. 1 2 3 4 5 6 7. లెక్క సరిపోయిందండి. ఆ, రే ఎంకన్నా, అయ్యా. లెక్క సరిపోయిందంట. ఇంకా ఏమి నిలబడినావు? అయ్యా, నా గుడిసె పత్రాలయ్యా. పత్రాలా? రే పులి, అసలు లెక్కేందో చెప్పరా. ఎరువులు కానీ 300 తీసుకున్నావు. దానికి వడ్డీ 1 2 3 300 అయింది. తర్వాత మందులు కానీ 200 తీసుకున్నావు. దానికి లెక్క 200 వడ్డీ అయింది. ఆ తర్వాత మీ ఆడికి ఒంట్లో బాగాలేదని 200 తీసుకున్నావు. దాని లెక్క డబ్బు ఈ డబ్బే మనం సంపాదించుకున్నాం. ఏ చదువు లేని ఆ లేఖనాయాల నుంచి మనమిచ్చే 10కి 20కి దొంగ లెక్కలు చూపించి మనం వాళ్ళ ఆస్తులు రాయించుకున్నాం కాబట్టి మనకి దర్జా. అదే ఆ లేఖనాయాలు చదువుకోనుంటే మనకి దర్జా ఉండేదా బామర్ది? రేపు మనలాగా మన పిల్లలు దర్జాగా బతకాలంటే ఈ ఊళ్ళో పేద కుటుంబంలో పుట్టిన వాడికి చదువులు ఉండకూడదు, ఉండనివ్వను. ఒకవేళ నాకు తెలియకుండా ఎవరైనా చదువుకోవాలని ప్రయత్నిస్తే ప్రాణం తీస్తా. అయినా నా గురించి తెలిసి ఎవరు రారులే బామర్ది, ఎవరు రారులే. లేమ్మా, కూసంత పోతుంది గాని లేమ్మా, నా తల్లి కదూ, లే. ఏయ్యో, నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కునిరా, పోతుందు గాని. ఏంటి పోవనే? అయితే ఇప్పుడు గేవైందయ్యా. 3 మాసాల సంధి కరణం దొడ్లో పనిచేస్తే వచ్చింది ఈ దుడ్లు. వీటితో ఎట్లాగే మనం బతికేది. అయితే ఏం చేద్దాం చెప్పు. గది కాదే రాములు, పట్నం పోతే పనికి తగ్గ ఫలితం ఇస్తారు. అదే ఏడైతే జీవితాంతం కష్టం చేసినా బతకడం కష్టం. గది కాదయ్యా. చూడు రాములు, నువ్వు నా బిడ్డ చక్కగా బతకాలి.
నా బిడ్డను బాగా చదివించుకోవాలి. ఏంటమ్మా ఎప్పుడు పొగకే వంట చేస్తుంటావు? నీకు కళ్ళు మంటలేవా? కళ్ళు మండినా తప్పదు కదా, పొగలేందే మనకు పూట గడదు కదా తల్లి. గది కాదమ్మా, లతవాలమ్మ పొగరాని పొయ్యి మీద వంట చేస్తుంది కదా. వాళ్ళు ఉన్నోళ్ళు మనం లేనోళ్ళం, అందుకే మనకి తిప్పలు, మన కంటికి కన్నీళ్ళు. టాటా అమ్మా. అయ్యో తాత తాత, చిన్నగా చూసుకో తాత. రా. జాగ్రత్త తాత, జాగ్రత్తగా కూర్చో. బడికి ఏలైంది, నేను వెళ్ళొస్తా. చల్లగా ఉండు తల్లి. ఏ లక్ష్మి ఆగు. ఎందుకే లక్ష్మి, నిన్న ఆడుకోవడానికి మా ఇంటికి రాలేదు? ఇవాళ వస్తాలేవే. సర్లేరా. ఏముందిరా పిల్ల, ముగ్గేస్తుంది. చిలక 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 అబ్బా చిలక, ఇదేంటిది? చిలకని పిలిస్తే ఎలాగొచ్చిందేటి? ముసలి కుక్క, గట్టిగా గాలి ఊపితే గుండె ఆగి చచ్చిపోతావు. నీకు ఆ పిల్ల కావాలా? చూడు డార్లింగ్, నీకు ఆ పిల్లతో పరిచయం అయి ప్రేమ పుట్టి ఒక్కరోజు అయి ఉంటది, ఏమంతేనా? నాకు ఆ పిల్ల పుట్టిన దగ్గర నుండి నాకు ప్రేమ పెరిగిపోయిందిరా బాబు. అయినా నీ వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? అరే డార్లింగ్, ప్రేమకు వయసుతో పని ఉందిరా. ఇంతకీ నీ వయసు ఎంత? 25. 25 అంటే 25. నా వయసు 60. ఈ 60 years లో ఎన్ని కేసులు చూసుంటాను. అందాక ఇది ఎందుకని పని అబ్బా, ప్రేమకు వయసుతో పని లేదు. ఆ తర్వాత చేయబోయే పనుల కరెంటు కావాలి కదా, అది నీ దగ్గర ఉందా? లేదు కదా. కావాలి కదా. నాలో కరెంట్ ఉందో లేదో ప్రూవ్ చేయమంటావా? చెయ్యి. ఇంతకీ నీకుందా? ఉంది. ఉందా? అబ్బో సరే, నాలో కరెంట్ ఉందో లేదో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఏంటిది? ఏంటిది? బైరేనా? ఇదేంటిది? బల్బు. ఇప్పుడు చూడు కరెంట్ ఎలా పాస్ అవుతా. చూసే బల్బు వెళ్ళగలిగిందా? అది నా బాడీలో ఉండే కరెంట్. ఇప్పుడు ఈ వైర్ నీకు తగిలిస్తాను, నీలో కరెంట్ ఉందో చూస్తాను. ఇప్పుడు బల్బు వైర్ ఎరా పడిపోయా. ఈ ప్రేమదాస్తో పెట్టుకోక ఫ్యూజులు ఎగిరిపోతే జాగ్రత్త. ఎలా
మున్సిపల్ గారు చెప్పండి. పంతులు, ఆ పిల్లనాయల భోజనాలైనాయా? ఇంకా లేదండి, ఇప్పుడే మొదలయ్యాయి. భోజనాలు అయినాక ఆ పిల్లనాయలు మా దొడ్లోకి పంపించు, కొంచెం పని ఉంది. అంతేకాదు నీకు తగిన ఫలితం కూడా ఉంటుంది పంతులు. మీరు అంతలా చెప్పాలండి? మీరు అడిగితే భోజనాలు ఆపిచ్చి మీ దొడ్లోకి తెచ్చి పని చేయించను. ఉంటా పంతులు. నేను దొడ్లోకి పోతున్నా, నువ్వు అన్ని పొలం పనులు చూసుకొని ఇంటికి పో. రే తట్టలు పడేసి ట్రండ్రా. సరిపోతారులే. రే పిల్లలు, ఈ దొడ్లో ఏ చెత్త ఉండకూడదు, మొత్తం శుభ్రం చేయాలి. ఏంటి నన్ను చూస్తారు? మున్సిపల్ గారు చెప్పింది అర్థం కాలేదా? వెళ్ళి చేయండి. అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు పంతులు, మన పద్ధతిలో చెప్పు. పగలని కరగని గుండెల ఘన రాజసానికి, స్వార్థ సాహసానికే బానిసలై చదువు కోసమని వేసే అడుగులే చెదలకు ముళ్ళకు రాళ్లకు రాతలై నలిగిపోయి కుమిలిపోయి పిల్లలే. దైవమా ఇది న్యాయమా? దయలేని దైవమా ఇది నీకు న్యాయమా? దయలేని దైవమా ఇది నీకు న్యాయమా? అరే పంతులు, నేను కోరుకుంది ఇలాంటి ఆనందమేరా. లేనివాడు పెద్దోడైనా పిల్లోడైనా మా కింద పనిచేసి తీరాల్సిందే. ఎందుకంటే ఈరోజు మా కింద వీళ్ళ నాయనలు బానిసలు, రేపు మా పిల్లల కింద ఈ పిల్లనాయాళ్ళు బానిసలు అవ్వాలరా. అదే నా కోరిక. మున్సబ్ గారు, మీరు రాముడైతే నేను మీ కింద హనుమంతుణ్ణి. మీరు చెప్పే మాట, నేను నడిచే బాట రెండు ఒకటే. శాబాష్ పంతులు, ఇదిగో డబ్బులు. ఈ డబ్బులు ఇస్తుంది ఈ పిల్లనాయలతో పనిచేస్తున్నందుకు కాదు, నా మాటకు నా ఆశయానికి బలాన్ని చేకూరుస్తున్నందుకు. తీసుకో. మహాప్రసాదం. ఎంత దూరం పెద్దమ్మా? చాలా చాలా దూరం పెద్దయ్యా. 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 ఇగో తాత బువ్వా. ఆట మొదలు ఆడకెళ్ళినవే? ఈడికే తాత దగ్గరికి దా ఆడుకుందాం. చల్లంగా ఉండు తల్లి. సర్లే, ఈ పని నేను చూసుకుంటా గానీ వెళ్ళి బడికి తయారుగా పో.
మా నేను బడికి పోయొస్తానమ్మా. ఆగు తల్లి. తల్లి నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా? నాకు ముద్దు పెట్టు. జాగ్రత్త తల్లి. ఈ రోజు నుండి నేను ఆడుకోవడానికి రాను. ఎందుకని? రేపటి నుంచి మా బడిలో పరీక్షలు. ఇంట్లో ఉండి చదువుకుంటా. నాకు మంచి మార్కులు రావాలని మా అమ్మ నేను ఇంట్లో ఉండి చదువుకోమని చెప్పింది. అందుకే నేను ఆడుకోవడానికి రాను. ఏమైంది లక్ష్మి, అలా అయిపోయావు? చెప్పు 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 లక్ష్మి, చెప్పు. ఆగు. చెప్పు. అరే, చెప్పమంటుంటే. ఆగు లక్ష్మి. లక్ష్మి ఆగు. ఆగు లక్ష్మి. ఆగమంటుంటే. లక్ష్మి చెప్పు. చెప్పు లక్ష్మి. లక్ష్మి లక్ష్మి ఆగు లక్ష్మి. లక్ష్మి లక్ష్మి. హే లక్ష్మి. ఏం చేస్తుంది? ఎవరున్నారు లోపల? లక్ష్మి ఎవరా తాత? జరగండి. ఏంటిదంతా? సుందరానికి రక్తం కారుతుంది సార్. ఓహో, దానికేనా ఈ గుంపు? చిన్న దెబ్బకు ఎందుకింత ఎక్కువ చేస్తున్నారా? అయినా నువ్వేంటి మదర్ తెరీసాలాగా వాడిని ఒళ్ళో పెట్టుకొని? రే లేకరా, రే వీని ఇంటికి తీసుకోండి. తీసుకోండి. ఏమే రత్తాలు, ఏం చేస్తున్నావు? ఏ పని లేదా? సరే చేపలు పంపిస్తున్నాను, పులిసెట్టు వచ్చి ఓ పట్టు పడతా. ఏంటే నీకు నగలు కావాలా? నీకు నగలేంటికే? ఏంటి నీ మగలక? సరే నీ ఒంటికి నీ నాజుకైన నడుముకి సరిపడా వడ్డానం చేయిస్తాను గాని ముందు నాకు కావలసిన తొందరవే సార్ వస్తున్నారు. రారా తొందరగా రా. వెంకమ్మ, నీ పని అయ్యాక చేపల సత్తిగారి దగ్గరికి పోయి నా పేరు చెప్పి చేపలు తీసుకొని ఇంటికి వెళ్ళి రత్తాలకి ఇచ్చిన. అలాగే సార్. హలో రత్తాలు, చేపలు పంపిస్తున్నానే. రే ఆనంద్, నువ్వు రాసేది నాకు చూపించవా? ఏ లక్ష్మి, ఇలా రావే, మనం చదువుకుందాం. బిఏ ఎన్ఏ ఎన్ఏ బనానా. రత్తాలు కొంచెం ఉండే. తెలుగులో అరటి పండు అంటారు. జిఆర్ఏ పీచెస్ గ్రేప్స్, దీన్ని ద్రాక్ష పళ్ళు అంటారు. ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నామయ్యవారు. మీరేంటి ఖర్చు లేకుండానే చదువు కావాలా? చదువుకోవాలంటే అర్హత ఉండాలి, డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు లేని మీ చిరిగిన బతుకులకు చదువులు అవసరం ఏంటి? చూడు,
పొరపాటు ఉంది. లేని వాడికి చదువు ఉండకూడదని. ఎందుకంటే పేదవాడి జీవితం చీకటికి అంకితం. బాధపడకమ్మా, నీ బాధ ఏంటో నాకు తెలుసు. చదువు కావాల్సింది డబ్బు కాదు, పట్టుదల. అది నీలో ఉంటే రేపురా. డబ్బున్నోడు కాదు ధనవంతుడు, చదువుకున్నోడే నిజమైన సంపన్నుడు. గింతేళ్ళైనా గీ పిల్ల బువ్వ తినకుండా బయట ఏం చేస్తుంది? బువ్వ తినకుండా అప్పుడే పడుకున్నావేంటి? దా బువ్వ తిందాం. నాకేం వద్దమ్మా. రాను రాను గీ పిల్ల తినడానికి మొండికెళ్తుంది. బిడ్డకు మంచి బట్టలు, ఈ దుడ్డుతో నా రాముడికి ఈసారైన సొంతం మంచి సీరే జగనుకున్నాను. ఇంకా దుడ్లు సంపాదించి మనసుకు బాకీ తెచ్చి మిగిలిన దుడ్లతో నా బిడ్డను బాగా చదివించుకుంటాను. నా బిడ్డ నా రాముడు సుఖంగా ఉండేందుకు నేను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను. రామయ్య, ఇప్పుడు నీదేరా డ్యూటీ. వెళ్ళి డ్యూటీ ఎక్కువ. యాడికే గింత బొద్దుగా వెళ్తున్నావు? చదువుకోనికి. ఎలా ఉంది? నీ ఎంత అందంగా ఉంది. మరి ఎంత అందంగా ఉన్నానా? నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా?
రేపురా నీకోటి ఇస్తాను. లక్ష్మి ఏడగా పోయింది ఇది. లక్ష్మి ఏడగలిందో ఏందో. అవ్వా మా లక్ష్మిని ఏమైనా చూసినావా? ఏందే మా లక్ష్మిని ఏమైనా చూసినావా? సోలే ఎడిపోయింది ఈ పిల్ల. ఏమైందక్క అంత విచారంగా చూస్తున్నావు? పొద్దుటి నుంచి మా లక్ష్మి కనబడలా, నువ్వేమైనా చూసినావా? పొద్దుగాల కళ్ళ నుంచి వస్తుంటే నీ పిల్ల బడిసం చేసుకుని బడికి పోయింది చూసినా. వచ్చేస్తుంది అక్క, వస్తాను. మీకేం చెప్పానే? చదువుకోవద్దని చెప్పినా కదా, మళ్ళీ ఏం చదువుతున్నారు? ఏం లేదయ్య వారు, లక్ష్మినే చెప్తుంది. నేను మీకు చదివే చెప్పలేదు, మరి ఇవన్నీ ఎలా రాసుకున్నావు? ఇంత విజ్ఞానం ఎలా సంపాదించుకున్నావు? పట్టుదల ఉంటే చాలు సార్, ఏదైనా రాయొచ్చు, ఏదైనా సంపాదించొచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ దగ్గరున్న ధనం బలహీనుల్ని చేస్తే నా దగ్గరున్న అక్షరం బలవంతుల్ని చేస్తుంది.
ఏంటయ్యా సంగతులు? ఏమీ లేదయ్యా, పురాణం కొట్టినయ్యా. తీసుకోండి అయ్యా. రేయ్, అయ్యా మున్సబ్ గారు, వాళ్ళ పరిగెడుతూ వస్తుండేది మన పంతులు గాడేనా? బాగా చూడు. మునిగిందండి. అయ్యా మున్సబ్ గారు, ఆయనే అనుకుంటానయ్యా. ఆయనే అనుకుంటానంటావేంద్రా పిచ్చి సన్నాసి? బాగా చూడు. దూరంగా ఉన్నాడు కదయ్యా, కనపడటం లేదు. ఎరువు సంచులు వచ్చాయండి, వాటిని గోడ పంపంటారా? గోడౌన్కా? వద్దులే గాని రేయ్ చెప్పండి అయ్యా. మనుషులు పెట్టించి మన పొలానికి గుట్టించా. సరే అయ్యా. రేయ్ ముందు పంతులకు నీళ్ళువా. ఇప్పుడు చెప్పు, ఏంది విషయం? రేయ్ మీరు పోయి పని చూసుకుంటా. ఇప్పుడు చెప్పు పంతులు, ఏమైంది? అయ్యా మున్సబ్ గారు, ఈరోజు నా జీవితంలో ఒక మలుపు. ఏంట్రా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అది కాదండి. పంతులు, నా ఆలోచన గంట వస్తే ఏం చెయ్యాలో ఆలోచిస్తా. నా ఆశలు గంట వస్తే అడ్డదారి తొక్కైనా సరే దాన్ని సాధించుకుంటా. అదే నా ఆశయాల గంట వస్తే నా ఆవేశానికి వాళ్ళ ఆయువు తీస్తా. అది చదువుకుంటే పేదోడింట్లో వెలుగొస్తుంది, పెద్దోడింట్లో చీకటి ప్రవేశిస్తుంది. చదువుకుంటే కోటి సమస్యలైనా చిటికలో పరిష్కరించవచ్చు. ఈ రోజు నుండి మనందరం కలిసి చదువుకుందాం. మాట్లాడవే, ముక్కులో ఏలు పెట్టుకొని గిల్లుకుంటున్నావు. గిల్లింది చాలు, మాట్లాడు. గణేష్ మాట్లాడు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. వద్దు సంజ, వద్దు. అరగంట క్రితం నన్ను ప్రేమించాను అన్నావు. అరగంటలో 2 ఐస్ క్రీమ్ లపక్ లపక్ మన గుట్టుకుమని మింగేశావు. నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఈ అరగంట డైలాగ్ నువ్వే చెప్పావు. ఏదో ఇప్పుడు ఛాన్స్ ఇచ్చావు మాట్లాడడానికి. గణేష్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చూడు సంజ, మీ అమ్మాయిలు ఉన్నారే, నిజంగా ప్రేమించే నాలాంటి వాళ్ళు ప్రేమించరు. సొల్లు మాట్లాడడానికి సెల్లు, ఒక సిమ్ కొనిచ్చి ఒక్క రీఛార్జ్తో ఎనీ టైం ఛార్జ్ చేస్తారే, అలాంటి వాళ్ళని మీరు ప్రేమిస్తారు. నాలా నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి చుక్కలు చూపిస్తారు. అయినా నీలా ఫోన్లో ఒకరిని, మనసులో మరొకరిని, బయట నాలాంటి వాడు వాడుకుంటూ వాడు బ్యాలెన్స్ ఐస్ క్రీమ్లో నాకేస్తున్నారు. చివరికి ఏ బ్యాలెన్స్ లేని వాడితో సెటిల్ అయిపోతారు. గణేష్, వాస్తవం మాట్లాడావు, కానీ నాకేం అర్థం కాలేదు తెలుసా. నువ్వు వెళ్ళి ఇంకో ఐస్ క్రీమ్ తేవా ప్లీజ్. పల్లెటూరి అందము, పసిడి బువ్వ గంధము, పచ్చ పచ్చాని పైర్లతో మా పల్లె ధన్యము. పల్లె పడుచు కట్టుబొట్టు, పల్లె పడుచు కట్టుబొట్టు నా రాముల సొంతము. పల్లెటూరి అందము, పసిడి పువ్వు గంధము, పచ్చాని పైర్లతో నా పల్లె ధన్యము. పల్లెటూరి అందము, పసిడి
సిక్కెంటికలో సెంప పిన్నేసులో బొట్టి బెళ్ళలమ్మా, సిక్కెంటికలో సెంప పిన్నేసులో బొట్టి బెళ్ళలమ్మా, కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా. తెత్తానండు. బొట్టి బిళ్ళలు పట్టమ్మా, పెట్టుకో. వద్దులే అవ్వా. పెట్టుకోమ్మా, ప్రేమగా ఇస్తున్నా, పెట్టుకో తల్లి. ఏమైంది కాశీ అన్న గంతాయసపడుతున్నావు? భావన ఇంకా రాలేదన్నా. మన బాబా నేస్ నగరసేన్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిండు. ఎంతెంత దూరం ఉల్లిపాయ దూరం, ఎంతెంత దూరం. రామయ్య గారి బాకీ కింద ఆవులు, ఇంట్లో ఏమైనా విలువైన సామానుంటే అన్నీ తీసుకొచ్చేయండి. అయ్యో, ఇంట్లో ఈ దొరికినాయి. లేదా ఒకరు నోరు ఒకరు చెయ్యిలేస్తుంది. అందరికీ చెబుతున్నా, నాకు పేదవాడంటే ఇష్టం లేదు. వాడి కన్నీరంటేనే నాకు ఇష్టం. అది నాకు పానకం లాంటిదిరా. రాయ్, ఇంకొకసారి నాకు ఎదురొస్తే చంపేస్తా. జాగ్రత్త. రాయ్, రండ్రా. దయలేని దైవమా, ఇది నీకు న్యాయమా? కాటేసి కాలమా, మరిచావు ధర్మమా? మమతలను మసి చేసి మనుషులను విడదీసి, ఏమి ఎరుగని పాపకు ఎదకోతలు చూపి, వేదనని వేడుక చేసి కన్నీటిని కానుక చేస్తే, పాపం పసి పాప నీకెందుక
అనంత శోకం శాపం వెంటాడిందని ఆదరించదా లోకం లోకం లోకం.
నీకోసం నేను ఒకటి తెచ్చాను. అదేంటో నీకు తెలుసా? ఏంటది? ఇదిగో మా ఇంట్లో చేసిన లడ్డూలు. నీకోసం ఎవరికి తెలియకుండా దొంగిలించి తెచ్చాను. ఎందుకే? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా కోసం దొంగతనం చేసి ఈ లడ్డూలు తీసుకొచ్చావు. నేను అన్నానికి పెట్టాను గాని నువ్వు వెళ్ళి ఈ లడ్డూలు మళ్ళీ మీ ఇంట్లో పెట్టేసి రాపో. నువ్వు ఊరుకోవే. నీకోసం ప్రేమగా లడ్డూలు దొంగలించి మరీ తెస్తే వెళ్ళిపోమంటావు కదా. పో, నిన్నుతో మాట్లాడను. అది కాదే. నువ్వు నా కోసం ఎందుకింత చేస్తున్నావు? ఎందుకా? నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి. నీకు గుర్తుందా మన పిండిపడి టీచర్ ఆ రోజు ఏం చెప్పిందో? అసలు నీకు నాకు స్నేహం ఎలా కుదిరిందో అన్నీ అప్పుడే మర్చిపోయావా? ఏమైంది? లత నన్ను నెట్టింది టీచర్. లత పైకి లేచి నిలబడు. ఎందుకు లక్ష్మి నెట్టావు? చదువురాని అది నా పక్కన వచ్చి కూర్చుంది మిస్, అందుకే నేను నెట్టాను. ఓహో, నీకొచ్చా చదువు? ఓ వచ్చు మిస్. ఓ అలాగా, ముందు చేతులు కట్టుకో. టీచర్ ముందు ఎలా నిలబడాలో లక్ష్మిని చూసి నేర్చుకో. దాన్ని చూసి నేను నేర్చుకోవాలా? దానికేమొస్తుంది ఒక అక్షరం ముక్క కూడా రాదు. లత, అవన్నీ వద్దు. ఆ పిల్ల నీ పక్కన వచ్చి కూర్చుంటే ఇప్పుడు ఏమైంది? మా నాన్న చెప్పాడు మిస్, డబ్బు లేని వాళ్ళని దగ్గరికి రానివద్దని. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బే కాదు, చదువు కూడా ఉండదు. కానీ కావాల్సినంత కంపు మాత్రం ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నారు? ఏంటి ఏది మాట్లాడినా డబ్బు చదువని కలిపి మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చదువుతున్నావు? 8వ తరగతి చదువుతున్నా. 7వ తరగతి చదివే 8వ తరగతికి వచ్చావా, లేక మీ నాన్న దగ్గర కావాల్సినంత డబ్బు ఉందని 8వ తరగతికి వచ్చావా? లేదు మిస్, 7వ తరగతి బాగా చదివి పరీక్షలు రాసి 8వ తరగతికి వచ్చాను. చూసావా, నువ్వు 7వ తరగతి చదివితేనే, కష్టపడి పరీక్షలు రాస్తేనే 8వ తరగతికి వచ్చావు గాని మీ నాన్న దగ్గర డబ్బుందని కాదు. చూడండి పిల్లలు, చదువుల తల్లి సరస్వతీదేవికి డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు అనే తేడాలుండవు. చదువుల తల్లికి అందరూ సమానమే. అంతెందుకు, మీరు చదివే పుస్తకాలు, మేము చెప్పే పాఠాలు అన్నీ ఒకటే. అందులో డబ్బు ఉన్న వాళ్ళకి ఒక పుస్తకం, డబ్బు లేని వాళ్ళకి ఒక పుస్తకం అని ఉండవు. ఇలాంటి ఆలోచనలు మీలో కలగకూడదనే మీ అందర్నీ ఒకే కలర్ బట్టలు వేసుకొని రమ్మని చెప్పాను. మీరే కాదు, ఏ స్కూల్లో అయినా అంతే. ఈ రూల్స్ పాటించాల్సిందే. చూడ్లత, ఒక విషయం గుర్తుపెట్టుకో. చదువుకుంటేనే చదువు వస్తుంది, చదువుకుంటే మాత్రం చదువు రాదు. ఒకవేళ అలా వస్తే అది చదివే కాదు, సంస్కారం లేని చదువు శుద్ధ దండగా. లత, తలదించుకోవడం కాదు, ఇలా రా. ఇవందరికీ పంచిపెట్టు. చూసావా, నేనిచ్చిన చాక్లెట్స్ నువ్వు అందరికీ పంచితే అయిపోయాయి. కానీ నేను పంచిన చదువు నీతో పాటు అందరి దగ్గర ఉంది. అది తరగదు. ఏదైనా పంచే కొద్దీ తరుగుతుంది, కానీ చదువు మాత్రం పెరుగుతుంది. లత, లక్ష్మి ఇద్దరు కౌగిలించుకోండి. చూడండి పిల్లలు, అందరూ బాగా చదువుకోండి. లక్ష్మి, లత, మీరిద్దరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండండి. ఆ రోజు నుంచి నా ప్రాణంలో సగభాగం నువ్వే. అది నిజమేనే. నాకు ఆలోచన ఉంది. ఏంటిది? నీ దగ్గరున్న పుస్తకాలలో ఒక పుస్తకం నాకివా? ఇదిగో తీసుకో.
నీ దగ్గరున్న పుస్తకాల్లో అక్షరాల్లాగా మీ పెద్దోళ్ళ జీవితాలుంటే నా దగ్గరున్న పుస్తకంలో ఈ ఖాళీ పేజీల్లాగా మా పేదల జీవితాలున్నాయి. వాళ్ళ జీవితాలకు వెలుగునివ్వాలి. ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు, అది నా ఒక్కదానికే బాధ. మాకు చదువులు లేవు, అది మా పేదోళ్ళ తలరాత కాకూడదు. ఆ రాతను మనిద్దరం మార్చాలి. అది నా ఆశ. నా ఆశకు ఆయువు పోస్తావా లత? ఇది ఇంకా రావట్లేదు. వస్తానని చెప్పింది, రావాలి ఈ పాటికి. నువ్వు సిగ్గుపడుతుంటే నాకు సిగ్గేస్తుంది. నీకు ఒకటి పెట్టాలి. అలా నవ్వకు. నువ్వు కళ్ళు మూసుకో. నీ చెయ్యిలా ఇవ్వు. అరే, తాళి కట్టాల్సింది నేను కదా, ఇది కడుతుంది. వస్తా అన్నయ్య, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏం బాబు, మందు కావాలా? ఏం తాత ఎగతాళా? నీకింకా తాళి మీద మోజుపోయినట్టు లేదు, ఎగతాళ అని అడుగుతున్నావు. ఏడు సంగతి? నీ లైన్ క్లియర్, వెళ్ళి ఆ పిల్లకి లైన్ వేసుకోపో. నేను నీకన్నా చాలా సీనియర్ని అన్నిట్లోనూ. ఆ పిల్ల నీకు రాఖీ కట్టక ముందు నాకు కట్టింది రాఖీ. నేనొప్పుకోను, 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 నేనొప్పుకోను. అయితే ఓకే. ఆ పిల్ల రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడూ ప్రేమించే ఈ ప్రేమదాస్ ఇదిగా ఇలాగ మందు గ్లాసు పట్టుకొని అయ్యాడు దేవదాస్. నాకు కాస్త మందువై బాసు. బందుందా? లేదు. నేనే మోస్ట్ కానీ మందు తాగుతున్నాను. నాకు తోడు నువ్వు ఒకటి పట్టే. అరే భోజనం కదా ఎక్కువ తాగేక ఆగలగా. ఒకటి బాగుంది బాసు. ఏంటిది మంద? కాదు కాదు, మీ జనరేషన్ ని మా జనరేషన్ ని కవర్ చేసిన ఆ పిల్ల క్యారెక్టరైజేషన్ కేక. వీడికి ఇప్పుడు అర్థమైనట్టుగా ఉంది. లగేజ్ అందరూ రేపు ఈ లెక్కలు తీసుకొని రావాలి, లేకుంటే మా ఆటలో మీరుండరు. అలా కాదే, లెక్కలు చేయని వాళ్ళతో మేము కచ్చి.
దిగులు పడుతున్నావు? చాలా రోజుల నుంచి ఇక్కడ తాత కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు. మనకి కావాల్సిన వాళ్ళు దూరమైనా వాళ్ళ మనసు మాత్రం మన దగ్గరే ఉంటుంది. లేట్ అయింది, రా పోదాం. ఏమేవ్ దుడ్లుంటే తీసుకురావే. ఇవాళ మున్సబు గారికి వడ్డీ డబ్బులు కట్టాలా? ఏడున్నాయ్యా? నిన్నేగా సేనుకు మందు చల్లాలని ఇంట్లో ఉన్న దుడ్లన్నీ తీసుకుపోయినావు. అది నిజమేనే, ఏం చేయాలబ్బా? ఇవాళ ఆయనకు వడ్డీ డబ్బులు కట్టకపోతే మళ్ళీ రేపు ఎంత కట్టమంటాడో ఏమో. అది కాదయ్యా, నాకు తెలియక అడుగుతాను. ఎప్పుడు వడ్డీ వడ్డీ వడ్డీనే కడతా ఉంటే ఇంకా అసలు ఎప్పుడు కట్టేది? మనం తీసుకున్న 7 నూర్లకు గాను ఏడాది పొడవునా వడ్డీ కడుతూనే ఉన్నాం. ఇంకా అప్పెప్పుడు తీరేది? ఏం చేద్దామే, డబ్బులు అయినవి లెక్కలు అయినవి. మనకేమైనా లెక్కలు తెలుసా ఏమి? నేను చేసిన లెక్క. ఏందిరా, ఏం లెక్క నాయనా? అమ్మా, నేను చేసిన లెక్క. నాయనా, మనం తీసుకుంది 7 నూర్లు అయితే నెలకు 1 రూపాయి వడ్డీ అయితే మొత్తం 7 నూర్లు ఇంటూ 1/100. 2 సున్నాలకు 2 సున్నాలు కొట్టేస్తే వచ్చేది 7, అంటే 7 రూపాయలు. వడ్డీ నెలకు 7 రూపాయలు అయితే సంవత్సరానికి 7 × 12 84 రూపాయలు. ఈ లెక్క ప్రకారము మున్సబ్ గారికి అప్పు ఎప్పుడో తీర్చేసినాం. నా కొడుకు వరాల మూట ఎంత బాగా చెప్పాడో లెక్కలు చూడయ్యా. ఎక్కడ నేర్చుకున్నావు నాయనా? రాములత్త కూతురు లేదు లక్ష్మి, కన్నం గారి బిడ్డ లేదు లత. వాళ్ళిద్దరూ కలిసి నాతోటి ఉన్న పిల్లలందరికీ చదువు నేర్పించారు. అవునా? చలమయ్యా, ఈ నెల వడ్డీ. అయ్యా, ఇంకేం చూస్తావు? ఊళ్ళోకి వెళ్ళి అడుక్కోపో. రావయ్య పోదాం. పాప మీ నాయన లేడా పాప? ఎందుకు చిన్న? ఈ పాప నేను చిన్న అన్న. సరే, నేను పని అవ్వాలి కదా. మున్సబ్ గారి దగ్గర మీ నాయన దుడ్లు తీసుకున్నాడు కదా పాప, దానికి నెల నెల వడ్డీ కట్టాలి కదా మరి. మా నాయన తీసుకున్న దానికి వడ్డా? మీరే మా నాయనకు 4 నూర్లు కట్టాలి. వెళ్ళి మా దుడ్లు తీసుకురాపో. రేపు మీ బడిలో జెండా వందనం కదా, అందుకే మీరు ఇక్కడికి వచ్చారు కదా. మీరు ఎలా చూసినా మున్సబు గారు తల అయితే నేను ఆయన తోకని. నేను లేనిదే ఆయన కదలడు. ఏమ్రా పంతులు, ఆ పంతులని భయపెడుతున్నావా? లేదండి అయ్యా. రేపు బళ్ళో జరగబోయే జెండా వందనం పండుగలో మీరు ఏం మాట్లాడుతారా అని వీళ్ళందరి ఆసక్తి, అందులో నాది కూడాను. అవును, నేను రేపేం మాట్లాడాలి? జెండా వందనం గురించి మాట్లాడండి, లేదా మీ గురించి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడేకి అది మామూలు పండుగ కాదు, మన జాతీయ పండుగ. 200 సంవత్సరాలకు ఉన్న బానిస సంఖ్యలో తెంచుకున్న సందర్భంగా మనకు ఓ స్వాతంత్రం వచ్చిందని తెలుపుటకు ప్రతి 7 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకునే పండగ. దానికి ఈయనకి సంబంధం ఏముందని ఆయన మాట్లాడాలి? ఈయన తాత నేతాజీయా, ఈయన బాబైన బాపూజీయా? దేశానికి నా స్వతంత్రం వచ్చింది, మీకు కాదు, మీ పేదరికానికి కాదు. నాకు సంబంధం లేనివి చెప్పి నా చేతిలో చచ్చావు. ఏం పంతుల్లో, జెండా వందనం గురించి మీరేమైనా చెప్తారా? ఏరా, దుడ్లెన్నెళ్ళాయి? 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా దుడ్లు వెళ్ళలేదు. ఏంటో నువ్వు చెప్పేది? నిజమయ్యా. ఏం పంతులు, విన్నావా? దానికి కారణం
నేను చెప్పిన ఆ లక్ష్మినే. అది చదువుకోవడమే కాకుండా నలుగురికి చదువులు చెప్పి మీపై ఒక ఆయుధంలా ప్రతి పిల్లాన్ని తయారు చేస్తోంది. మొన్నటి దాకా నా ఆశయం మీద దెబ్బ కొట్టిన ఆ పిల్ల ఈరోజు నా ఆదాయం మీద దెబ్బ కొట్టింది. రేపు నువ్వు చెప్పినట్టు ఆ పిల్ల నా మీదకి ఒక్కొక్క ఆయుధంలా తయారు చేసిన పిల్లల్ని నాపై కుదురుతుంది. అది కనుక జరిగితే ఏముంది, ఈ పేదరికానికి స్వతంత్రం వచ్చినట్టే. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? ఏంటి ఏదో పోయిన దానిలో ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటావు. సారు బడికి సరిగ్గా రావడం లేదు. మీ సార్ వచ్చినా ఏం లాభం, చదువు చెప్తాడా? వాడు రానంతనే మేలు. తప్పు, పెద్దలలా తిట్టకూడదు, మనం గౌరవించాలి. సర్లే కాని రేపు మా బడిలో జెండా వందనం చేస్తున్నారు. మన అందరం కూడా కలిసి ఇక్కడ జెండా వందనం చేస్తే ఎలా ఉంటుంది చెప్పు? మనం ఎలా చేస్తాం? దానికి రంగురంగుల కాగితాలు కావాలి, పెద్ద జెండా, రంగురంగుల రిబ్బన్లు కావాలి. ఇంకాపు తల్లి, ఒక్క మాటతో అందరి ఆనందం మొత్తం మాయం చేశావు. అవి కాగితాలకి చాలవు. అయితే మరి ఏం చేద్దాం? ఉండు చెప్తా. నేను తెస్తా. ఎలా? అవన్నీ నేను చెప్పాను గాని నాకు 4 పిల్లలు, 6 అగ్గిపెట్టెలు, ఒక దారం చెండు కావాలి. ఎందుకు? అవన్నీ నేనే తెచ్చుకుంటాను గాని. ఏమే లక్ష్మి, నువ్వు మిగిలిన పిల్లలతో బడి శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులేసి పెట్టు. అది కాదే లత, లత, దీనికి ఏదైనా తోస్తే చాలు లేచిందే పరిగంటుంది. సరే, మనం బడి శుభ్రం చేసుకుందాం రండి.
ఏం పంతులు ఏ వీరవ్ ఇంకా రాలేదా? ఎలా వస్తాడు? నేను కొట్టిన దెబ్బకు గూబ గుయ్యమంటే ఇంకా రాలేదనుకుంటున్నామయ్యా. వీళ్ళ అతి వినయం భరించలేకపోతున్నాం. సరే, జెండా వందనం కానిచ్చేయండి. స్టాండర్డీస్ అటెన్షన్, స్టాండర్డీస్ అటెన్షన్, స్టాండర్డీస్ అటెన్షన్. వందే మాత్రం ప్రైడ్ స్టార్ట్. అయ్యా, నువ్వు నేను చెప్పినది ఏర్పాటు చేసావా? చెప్పిన ఏర్పాట్లన్నీ అయిపోయాయ్యా. జెండా వందనం అయిపోయాక ఆ సంగతి చూద్దాం. అయ్యో, జెండా వందనం జరిగిపోతున్నట్టుంది. మన సార్ కూడా అక్కడే ఉంటాడు. అవన్నీ కావు గాని మనమే వెళ్ళి సార్ని తీసుకుందాం. పదండి. అందరూ వరుసలో నిలబడండి. అటెన్షన్. ఇప్పుడు మన ఊరు పెద్ద అదే మన ఎండిఓ శర్మ గారు జెండా వందనం గురించి ఇప్పుడు మాట్లాడతారు. రండి సార్. మీ ఊరు పిల్లలు చాలా జోష్లో ఉన్నారు కదండి. స్టేజ్ మీద కూర్చున్న మన ఊరు పెద్ద మున్సబ్ గారు, విఆర్ఓ గారు, మన ఎంఆర్ఓ గారు, మరియు ఈ ఊరి ఉపాధ్యాయులు, ఈ ఊరి పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ బళ్ళో చదివే చిన్నారులకు నా హృదయపూర్వక ఆశీస్సులు. జెండా వందనం జరుపుకోవడానికి గల కారణాలు ఏమీ లేవా? ఉన్నాయి. ఈ పండగ జరుపుకోవడానికి అయ్యా ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. దెబ్బతీసిన పిల్ల, చాలా సంవత్సరాల క్రితం పిల్ల, ఇద్దరు ఒకటే. చాలా సంవత్సరాల కష్టం. దాని తర్వాత ఎండిఓ గారు, మీరు మాట్లాడి అలసిపోయి ఉన్నారు. వెళ్ళి మీ కుర్చీలో కూర్చోండి. అలాగే చల్లని కుండ నీళ్లు తాగండి, ఆరోగ్యానికి మంచిది. మిగిలిన స్వాతంత్రం గురించి నేను చెప్తాను. వెళ్ళండి. రేపురే దాన్ని తీసుకురాపో. పులి తీసుకురాపో. ఎండిఓ గారు, మీరేదో కష్టం అన్నారు, ఎందరితో ప్రాణ నష్టం అన్నారు. అంత పెద్ద పెద్ద మాటలు ఈ జనానికేం అర్థమవుతాయి, ఈ పిల్లలకేం అర్థమవుతాయి? ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇదిగోండి అయ్యా. ఈ పిల్లతో మొదలు పెడతాను. చూడు పాప, ఈ పావురాన్ని మన దేశం అనుకో. ఈ పావురం నా గుప్పిట్లో ఉన్నట్టు మన దేశం కూడా ఆ తెల్లదొరల చేతిలో బందీ కాదు, బానిసత్వం. నా బందీలో ఉన్న ఈ పావురానికి ఎన్నో కలలు. నేను స్వేచ్ఛగా ఎగరాలని, స్వతంత్రంగా బతకాలని చెప్పి, కోరుకుని తినాలని చెప్పి, ఇలా ఎన్నో కలలున్నాయి. కానీ నా గుప్పిట్లో ఉంటే ఆ కలలు తీరుతాయా? తీరవు. ఆ విషయము ఈ పావురానికి కూడా తెలిసి నా గుప్పెట్లో కుదురుగా ఉండకుండా ఇందాకటి నుంచి రెక్కలు కొడుతూ పైకెగరాలని ప్రయత్నిస్తుంటే నాకెలా ఉంటుంది చెప్పు. ఇలాగే తెల్లదొరలు
మాకు స్వతంత్రం కావాలన్న ప్రజల్ని చంపేశారు. రే పులి, అయ్యా దీన్ని తీసుకెళ్ళి నూనెలో వేయించి మసాలా పట్టించు. రాత్రి మందులోకి బాగుంటుంది. సరే అయ్యా. చూడు పాప, అక్కడ చచ్చింది పావురం కాదు, స్వతంత్రం కోరుకున్న జనము కాదు. నా ఆశయం, నా ఆదాయం, నా జీవితం అన్నీ పెద్దవే ఓడిపోయాయి. ఒక చిన్న పాప చేతిలో నా పెద్ద కలలన్నీ ఓడిపోయాయి. ఆ పిల్లెవరో తెలుసా? నేనేం చేశానయ్యా? చదువు. నీవు చదువుతూనే నీ తోటి పిల్లలకు చదువు చెప్పడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. మేము చదువుకుంటే అది తప్పెలా అవుతుందయ్యా? నీ అమ్మా నాయనలు చదువుకోకనే మా కింద పనిచేస్తున్నారు. మీరు మా పిల్లలతో పాటు చదువుకుంటే రేపు మా పిల్లల కింద ఎవరే పనిచేసేది? మా అమ్మ నాన్నలకు మేము పుట్టింది మీ కింద, మీ పిల్లల కింద పనిచేయడానికి కాదు కదయ్యా. ఆశయం, జీవితం, అవమానం, వీటి కారణం మీరు మాటలతో చెప్తే వినలే. చావే. స్వతంత్ర భారతదేశమా? డబ్బున్నోళ్ళకి చదువుకున్న హక్కుంటే డబ్బులు లేని పేదోళ్ళకి ఎవరి దిక్కు? అయ్యా, నాదొక్క చివరి కోరిక. నాకు చదువుకోవాలని ఉంది. నా వల్ల నా తోటి పిల్లలకి చదువుకోవాలన్న ఆశ కలిగింది. నా కోరిక మన్నించి మాకు చదువు చెప్పించండి అయ్యా. అయ్యా, చదువుకోవడం పేదవాడికి శాపం కాకూడదు, ఓ వరం కావాలి. చదవాలి, అందరూ చదవాలి, అందరూ బాగా చదువుకోవాలి. తప్పు చేశాను పులి. నా తప్పుడు ఆలోచనలతో పసిపిల్లల భవిష్యత్తుని నా స్వార్థం కోసం వారి జీవితాలని నాశనం చేశాను. చదువుకోవాలని ఆశ కలిగిన ప్రతి పేద పిల్లలు వాళ్ళ భవిష్యత్తును నాలాంటి వాళ్ళ స్వార్థపు ఆలోచన వల్ల ఎంతో మంది చదువుకు దూరమై బాధపడుతూ చివరికి నాలాంటి వాళ్ళ చేతిలో చనిపోతున్నారు. రాయ్ పులి, నీకొక విషయం తెలుసా? నా వల్ల ఎంతమంది చనిపోయినా బాధ కలగలేదురా. కనీసం జాలి వేయలేదు. కానీ
ఈరోజు నా చేతిలో ఒక పసిపాప చనిపోతే గుండె చెరువయింది, మనసు పరువయింది, కంట నేను ఆగకుందిరా. నాలాంటి వాళ్ళ స్వార్థపాలోచనలు తెలిసే ఆ దేవుడు నాకు పిల్లల్నివ్వలేదురా. అయినా నేను మారలేదు. ఆ పసిపాప చివరి కోరిక అందరూ చదువుకోవాలని. ఆ పసిపాప తుది మాట బ్రతికుండాలంటే నేను మారాలి, ఈ ఊరినే మార్చాలి. అలా చేస్తేనే ఈ ఊళ్ళో పేదరికం పోయి ఇన్నాళ్ళ నా పెద్దరికం నిలబడుతుంది. అందుకు ముందుగా నేను మారాలి. ఉపాధ్యాయులకు నమస్కారాలు. ఈ రోజు నుంచి ఈ పిల్లలు ఈ రోజు నుంచి ఈ పిల్లలు మా పిల్లలతో పాటే పాఠాలు వింటారు. ఈ పిల్లలు కూడా మా పిల్లలతో పాటే ఉంటారు. అయ్యా, ఈ పేద పిల్లలు కాదు, పిల్లలు లేని నాకు ఆ దేవుడు ప్రసాదించిన పిల్లలు నా పిల్లలు. మీరు అలాగే చూడండి, మనకు అందరూ సమానమే. పిల్లలు వెళ్ళండి, బాగా చదువుకోండి. కూర్చోండి, వెళ్ళండి. నమస్కారం. ఈ రోజు నుంచి ఈ ఊర్లో మీరు తక్కువ మేమెక్కువ అనే భేదాలు లేవు. మీరు మాలా బతకాలని రేపటి నుంచి ఈ ఊళ్ళో ఉన్న వాళ్లకు కాదు మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ రాత్రి బళ్ళు పెట్టించి మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండేటట్లు చూస్తాను. ఇప్పుడే వెళ్ళి విద్యాశాఖ మంత్రిని కలిసి మాట్లాడొస్తాను. India is a great country. In our country, we have different culture of people. India is unity in diversity. Hey, Papa. And it has Ilava? ethical values. నీ పేరేంటి? సరస్వతి. ఎందుకు అక్కడి నుంచి చూస్తున్నావు? తను చదువుకుంటుంటే. నువ్వు చదువుకోవటం లేదా? లేదు. ఎందుకని? మా ఊళ్ళో చదువుకోవడానికి బడి లేదుగా. మీ ఊళ్ళో బడి లేదా? ఓ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. ఆ పిల్లలు మీరు వెళ్ళి ఆడుకోండి. రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. ఈ ఇయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్, హనుమంతు ఏముంది ఆంధ్రపడటానికి? లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా బాగా పెరిగిపోయింది నిరక్షరాస్యత. అభివృద్ధి బాగా కుంటుపడిపోయింది. లాభం లేదు సార్. ఇదిగోండి సార్. ఇది మన రాష్ట్రం, మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ 82%, ఇక్కడ 67%, ఇక్కడ 7%. టోటల్ గా వచ్చేసరికి చూసారా నిరక్షరాస్యత ఎలా పెరిగిపోయిందో. నిరక్షరాస్యత పర్సెంటేజ్ ఇలా పెరిగిపోతుంటే ఏం అభివృద్ధి సాధించాం మనం? దేశంలో జనాభా పెరిగిపోయింది, దాంతో పేదరికం పెరిగిపోయింది, అందువల్ల నిరక్షరాస్యత కూడా పెరిగిపోయింది. రాష్ట్రంలో నిరక్షరాస్యత పెరిగిపోయిన మాట నిజమే సార్, కానీ దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ ఫైల్లో మెన్షన్ చేస్తున్నాయి సార్. సార్, మీకు తెలుసో తెలియదో పక్క రాష్ట్ర ప్రజల కంటే మన రాష్ట్ర ప్రజలే ఎక్కువగా శ్రమిస్తున్నారు. అవును సార్, అందుకే మన రాష్ట్రాన్ని శ్రమించే రాష్ట్రం అంటారు. దానికి మనం గర్వపడాలి సార్. గర్వపడాలా? ఏం చూసి గర్వపడాలండి? కష్టపడుతున్నందుక,
లేక నిరక్షరాస్యత పర్సంటేజ్ పెరిగిపోయినందుక? ఇప్పుడు ఏమైంది సార్? జిల్లాల వారీగా రిపోర్ట్స్ అన్ని బాగానే ఇచ్చాం కదా సార్. ఏ రిపోర్ట్స్ అండి అవి? బళ్ళు లేని గ్రామాలు, బళ్ళున్నా సరిగ్గా పాఠాలు చెప్పలేని ఉపాధ్యాయులు, కొన్ని గ్రామాల్లో ఏదో చదువుకునేందుకు కనీస సదుపాయాలు కూడా లేవు. కరెక్టే సార్, కొన్ని గ్రామాల్లో స్కూల్స్ లేని మాట కూడా నిజమే. సార్, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని ఆ ఊరి పెద్దలు కొనేస్తున్నారు. కొత్తగా ఏవైనా చేయాలనుకునే మాలాంటి వారికి అడ్డుపడుతున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఏం చేయాలని నన్ను అడుగుతున్నారా? ఆర్ ఎలిమెంటరీ స్టూడెంట్ ఆర్ ఏ కలెక్టర్? దాంతోనే చిన్న విషయం వదిలేండి సార్. చదువుకోవడం జీవితంలో ఒక భాగం. చదువుకోవడం మన జీవితంలో భాగమే కావచ్చు సార్, కానీ చదువుకోవడం వల్ల మన జీవితంలో ఒక భరోసా ఏర్పడుతుంది. అందుకే ఓ మహానుభావుడు నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు. కానీ నేను నేటి యువతే రేపటి రాష్ట్ర భవిష్యత్తు పునాది రాళ్ళు అంటాను. ఇంకో విషయం, చీకటి పడితే గుడిసె చీకటితో నిండిపోతుంది. మనం దీపం వెలిగించామనుకోండి, అది వెలుగుతో నిండిపోతుంది. అంటే చీకటి అంటే నిరక్షరాస్యత. మనం వెలిగించే వెలుతురు ఆ నిరక్షరాస్యతను పోగొట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తుంది. అదన్నమాట. ఎవరండి మీరు? పెద్దని. ఈ కలెక్టర్లు చెప్పిన ఊరి పెద్దలలో నేను కూడా ఒక్కణ్ణి. నా పేరు కాకర్ల మునిసాబు. మాపల్లె గ్రామానికి పెద్దని. అది సరే, మీరు ఎందుకోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? మంత్రి గారికి వివరంగా చెప్పండి. విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడడానికి వచ్చాను. ఆ విద్యను మా ఊరికి తీసుకుని పోవడానికి వచ్చాను. విద్య ఉన్న పై పంచ అంత తేలిగ్గా తీసుకోవడానికి. నువ్వు ఉండరా హనుమంతు? చెప్పండి. మీ కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది. మీ మనసు దేని గురించో బాధపడుతోంది. అదేమిటో వివరంగా చెప్పండి. మంత్రి గారు, నా కళ్ళలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూశారు. నా మనసులోని బాధను గమనించాను. అసలేం జరిగిందో మీకు తెలియచెప్పాలి. ఇన్నాళ్ళు చదువుకు అడ్డుగా ఉన్న నేను ఆ పాప చావుతో నిలువున కూలిపోయాను. ఇప్పటికీ కుమిలిపోతున్నాను. మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు పుట్టుక, చావు. వాటికి మించింది ఒకటుందని, అది విద్యని ఆ పాప చావుతోనే నాకు అర్థమైంది. పుట్టుక మనిషి జీవితాన్ని మొదలు పెడితే చావు జీవితాన్ని ముగిస్తుంది. కానీ చదువు భవిష్యత్తును నిర్ణయిస్తుందని చాలా ఆలస్యంగా అర్థమైంది నాకు. మంత్రి గారు, చదువు పిల్లలకే కాదు పెద్దలకు కూడా అవసరం. చెమటోడ్చే రైతన్నకు, కష్టించే కార్మికులకు ఒక్క పూట, అది రాత్రిపూట చదువు చెప్పిస్తే మీరన్నారే నిరక్షరాస్యత మొత్తాన్ని రూపుమాపిన వారవుతారు. శభాష్ శభాష్. పశ్చాత్తాపంతో వచ్చారు, పరిష్కారాన్ని సూచించారు. కానీ ఇది సాధ్యపడుతుందంటారా? ఎందుకు సాధ్యం కాదు సార్. విద్యా కమిటీలు రద్దు చేసి బడిబాట, సాక్షర భారతి కేంద్రాల ద్వారా నిరంతర విద్యను కొనసాగిస్తే తప్పకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించవచ్చు. వెరీ గుడ్ హనుమంతు, అర్థమైంది కదా? వాళ్ళకి కావాల్సిన జీవనం తయారు చేసి తీసుకురా. అలాగే సార్. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వాడికి ఒక్క పూటే కడుపు నిండుతుంది. అదే చదువుకోవాలనే వాడికి విద్యాదానం చేస్తే అది వాడికి జీవితాంత కడుపు నింపుతుంది. ఇంతవరకు మీరు చూసిన ఈ రెండు పాత్రల మధ్య వైరం కేవలం పేదవాడి యొక్క పేదరికం కాదు, చదువు అనే వెలుగు పేదవాడికి అందకపోవటం.
ఒక వెలిగే దీపం 100 దీపాలను వెలిగిస్తుందని చెప్పిన వివేకానందుని ఆశయాలను బతికిద్దాం. పేదరికం లేని ప్రపంచాన్ని నిర్మిద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.